అన్ని సినిమాల కన్నా ఉపేంద్ర గారు తీసిన సినిమాలు అన్నింటికన్నా భిన్నంగా కనపడుతుంది. కల్కి ప్రభాస్ గారి సినిమా చూసాం, అది కల్కి అయితే ఇది కల్కి ప్లస్. చాలా బాగుంది. మన ఉపేంద్ర గారి డైలాగులు తెలుసు, అందరికీ తెలుసు ఏ రేంజ్లో ఉంటాయో. దాన్ని భిన్నంగా జీవించాడు. ఇందులో ఒక పాట మాత్రం ఉందన్న, చాలా బాగా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా ఎక్సలెంట్గా అనిపించింది. సినిమా అయితే చూడాలి. ఈ సినిమా చూడాలంటే మినిమం డిగ్రీ అవసరం లేదు, 10th క్లాస్ అవసరం లేదు, ఇంటర్ అవసరం, బుర్ర ఉంటే చాలు. బుర్ర ఉంటే కంపల్సరీగా సినిమా అయితే చూడద్దు. చూసిన వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఇలా పట్టుకున్నాం, లాస్ట్ ఇలా ఎగరేసుకున్నాం. చాలా బాగుంది సినిమా, ప్రతి ఒక్కరు చూడండి. అన్న ఫస్ట్ అదే అన్నాం కదా, ఫస్ట్ టైటిల్ వచ్చినప్పుడే సినిమా ఎక్కడికో పోతుంది అనిపించింది. సినిమా మధ్యలోకి వెళ్ళిన తర్వాత, క్లోజింగ్ వచ్చిన తర్వాత, ఎండింగ్లో పడుతుంది సినిమా. బాగుంది సినిమా చూడండి. ఎందుకంటే సమాజం ఎలా తయారైపోతుంది, సమాజం ఎలా తయారవడానికి కారణం ఏంటి చూపించాడు సినిమా. నిజంగా ఉపేంద్ర గారికి అయితే ఆన్సర్ చెప్పొచ్చు. మంచి స్టోరీ అనుకున్నాం, నాకైతే బాగా నచ్చింది. నేను మూర్ఖుండి, నాకు సినిమా బాగా నచ్చింది. బాగుంది సినిమా, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది సినిమా చూడండి. లేదు, ఈ సినిమా చూసిన తర్వాత ఈ విధంగా కూడా చూపించవచ్చా, ఈ విధంగా కూడా మాట్లాడొచ్చా. ఆ డబల్ యాక్షన్ సీన్స్ చూస్తూ ఉంటే వేరే లెవెల్ ఉంటుంది. డబల్ యాక్షన్ మూవీ చూస్తే అర్థం కాదు, మినిమం డిగ్రీ ఉంటేనే అర్థమవుతుంది సినిమా. మళ్ళీ చూడాలంటున్నారు, అర్థం కావాలంటే మళ్ళీ చూడాలి. మళ్ళీ చూసినా బోర్ కొట్టడం సీన్స్, మీకు స్టార్టింగ్ సీన్స్ నుంచి నవ్వించడం అనే కానీ, మీకు మధ్యలో ఏడిపించడం కానీ, రియలిస్టిక్గా చూపించడం కానీ, ప్రతి ఒక్క సీన్లో మీకు నవ్వొచ్చే విధంగా సినిమా చూపించడం. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ వెళ్ళాలి, అందరూ చూడొచ్చు. ఏం కాదు. రేటింగ్ ఎంత ఇస్తారు? 5.5. థ్యాంక్ యూ. ఎంత కొట్టిందో, రా సినిమా ఎంత కొట్టిందో, అలాంటి ఉపేంద్ర సినిమా యూఐ వచ్చిన సినిమా. ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఇప్పటికే మన కెరియర్లో చూడలేము అంత మంచి యాక్టింగ్ అనేది. ఒక కేజీఎఫ్ కానీ, ఒక కేజీఎఫ్ లో మనం ఎలా చూస్తాం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్క్రీన్ ప్లే కానీ ఎలా చూస్తామో మనకు అలా అనిపిస్తుంది. ఒక డిఫరెంట్ గా, అంటే ఇప్పటికే చూడలేము ఉపేంద్ర గారి ఒక డిఫరెంట్ గా కెరియర్ చూస్తాం. యాక్షన్ కానీ అలా చూస్తున్నాం, అంతా బూస్ బాన్స్ వస్తాయి. పుష్ప 2 ఎందుకు అది ఎప్పుడో బ్లాక్ బస్టర్ అయిపోయింది. అది దాన్ని బ్రేక్ చేసి పక్క పెట్టేసి ఇప్పుడు మాట్లాడేది ఉపేంద్ర గారు మాట్లాడండి, అది బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఈ సినిమా మాత్రం ఉపేంద్ర కెరియర్ లో మంచి బెస్ట్ మూవీ. ఈ సినిమా మాత్రం ఆస్కార్ అవార్డు రావాలి కంపల్సరీ, ఎందుకంటే నా యాక్టింగ్ దగ్గర అంతా బాగుంది. మళ్ళీ కమ్ బ్యాక్ అని చెప్పొచ్చు ఉపేంద్ర గారు, అంతా బాగుంది. పెద్ద బ్లాక్ బస్టర్. రాత్రికి మళ్ళీ ఈ సినిమా చూడాలి, ఎందుకంటే నాకైతే ఒక్క ముక్క అర్థం కాలేదు. అయ్యా బాబోయ్, మెంట్లకి ఇచ్చేసాడు. ఉపేంద్ర అన్న సినిమా నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామో 100కి 100% అది ఇచ్చేసాడు. ఖచ్చితంగా నేను చెప్తున్నా, ధర్నం ఉపేంద్ర అన్న ధర్నం. 10 సార్లు సినిమా చూసినా కానీ నీకు కావాల్సింది నీకు దొరకదు. ఆ రేంజ్ ఉంది సినిమాలో. ఇంకా ఎన్నిసార్లు చూసినా కూడా నీకు ఏం కావాలో దొరకదు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. ఈ సినిమా రిలీజ్ తర్వాత చెప్తున్నా, పుష్ప సినిమా టికెట్ ఒక్కటి కూడా తగ్గదు. ఇది మాత్రం హౌస్ఫుల్. డెఫినెట్ గా అయిపోయినట్టు పుష్ప సినిమా అయిపోయినట్టే, పక్క తోసేయడమే. ఈ సినిమా 100% 100 సూపర్ బంపర్ హిట్ అంతే. ఇది సూపర్.